వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా వినాయక నవరాత్రి శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణంలో వివిధ ప్రాంతాలలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు నుండి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించే నార్కట్పల్లి, అద్దంకి రోడ్, పానగల్ వద్ద గల వల్లభరావు చెరువు వద్ద ఆర్డీఓ అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పట్టణ ప్రముఖులు, అధికారులతో కలిసి గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. ముఖ్యంగా వినాయక నవరాత్రి శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ చాలక్ వెంకటయ్య, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, ప్రధాన కార్యదర్శి కట్ట సంపత్ సూర్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, మాజీ ఉత్సవ సమితి అధ్యక్షుడు నేతి రఘుపతి, డాక్టర్ ఓరుగంటి శ్రీనివాస్, మిరియాల స్వామి, అభిలాష్, మాతంగి అమర్, నరసింహ, మిరియాల వెంకటేశం, పోలా జనార్దన్, యాదగిరి గౌడ్, నాంపల్లి భాగ్య, తార, సంకటి వీరేశం తదితరులు పాల్గొన్నారు. సప్త సముద్ర ఆరాధన పూజాంచ అహంకరిష్యే. అందరూ నమస్కారం చేసుకోండి అయ్యా. తన్నో దుర్గే ప్రచోదయాతో గంగాదేవి ఆరాధన పూజార్థిన పరిపూర్ణం తదస్తు మే. చిన్న గౌరవ మహాగ్రహ షోడశ పంచ భగవాన్ సర్వాత్మా సంతీరో సుప్రసన్న వరదా భవంతో పూజాం బోలో విఘ్నేశ్వర భగవాన్ మాతా కీ బోలో గంగా మాతా కీ. పింక్ నువ్వు మామూలుగా పట్టుకో. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. దండం పెట్టి జై బోలో గణేష్ మహారాజ్ కి. వినాయక చవితి సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున అదేవిధంగా నల్గొండ పట్టణానికి సంబంధించిన ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యుల తరఫున ముందుగా వినాయక చవితి కంటే ముందే కలెక్టరేట్లో మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో కూడా మొన్న ఉత్సవ కమిటీ వారి సహాయ సహకారాలతోటి, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారుల సహాయ సహకారాలతోటి విజయవంతంగా ఈ వినాయక చవితికి సంబంధించిన ఉత్సవాలు పూర్తి చేసుకునే నిమిత్తం కార్యాచరణ ప్రకటించుకున్నాం. 27వ తారీఖు నాడు వినాయక చవితి నాడు గణేష్ని ప్రతిష్ఠించుకున్న తర్వాత 3, 5, 9 రోజుల తర్వాత నిమజ్జనం నిమిత్తం స్థానికంగా మేము ఎంపిక చేసుకున్నటువంటి వల్లభరావు చెరువులో నిమజ్జన ఏర్పాట్ల నిమిత్తం ఈరోజు ఘనంగా గంగాహారతి కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తుల సమక్షంలో గౌరవ డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, నేను, అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇక్కడికి హాజరైనాము. ఈ రోజు నుంచి పవిత్రంగా 3 రోజులు ముగుస్తున్నాయి కాబట్టి భక్తులు వారు ఆ గణనాథిని నిమజ్జనం సక్రమంగా చేసే నిమిత్తం ప్రభుత్వాధికారులందరం సక్రమంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 9వ రోజు ఆ తర్వాత కూడా అన్ని నెలకొల్పినటువంటి గణనాథులను నిమజ్జనం పూర్తయ్యేంత వరకు కూడా ప్రభుత్వాధికారులందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ మా వంతుగా విజయవంతంగా ఈ ఉత్సవాలు ముగించడానికి కృషి చేస్తాం. ముందుగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఈరోజు వల్లభరావు చెరువులో మన నల్గొండ పట్టణానికి చెందినటువంటి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అందరూ అధికారులము అందరూ కూడా ఇక్కడ గంగాహారతి కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. పెద్ద ఎత్తున మన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, వివిధ రకాల డిపార్ట్మెంట్ల అధికారులు కూడా అందరూ కూడా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు, అందరికీ అభినందనలు. అయితే ఈ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి అందరూ ఆర్గనైజర్స్ అందరూ కూడా ఒక విజ్ఞప్తి, ముఖ్యంగా ముందుగా ఈ ప్రొసెషన్లో గణేష్ నవరాత్రుల సందర్భంగా ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మండపాల దగ్గర అందరూ కూడా ఆర్గనైజర్స్ రాత్రిపూట 2 లేదా 3 ఖచ్చితంగా అక్కడ ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మన జిల్లా ఎస్పీ గారు నిర్దేశించినటువంటి నియమావళి ఏదైతుందో అందరూ కూడా పాటిస్తూ ఊరేగింపును సిస్టమేటిక్గా జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా
ప్రొసెషన్లో ఎటువంటి ఈ వెహికల్స్ ఏవైతే తీస్తామో మనము గణేష్లో పెట్టినటువంటి వెహికల్స్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంబీఐ చెకింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. అదేవిధంగా లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తిని డ్రైవర్గా నియమించుకోవాలి. అతను మద్యపానం కూడా సేవించకుండా చూసుకోవాలి. అటువంటి నిబంధనలు మేము ఇంతకుముందు ఆర్గనైజర్స్ అందరికీ చెప్పాము. అన్నీ పాటిస్తూ విజయవంతంగా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ నగరంలో వల్లభరావు చెరువు దగ్గర గంగాహారతి నిర్వహించటకు గాను ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, వివిధ హిందూ సంఘాల వాళ్ళు, హిందూ బంధువులందరూ ఇక్కడ వచ్చిన సందర్భంగా వారందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ నవరాత్రుల సందర్భంగా ఇది 3వ రోజు ఇక గంగామాతను శాంతింపజేయడం కోసం ఈరోజు గంగాహారతి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ నగరంలో ఇంచుమించు 700 విగ్రహాలు స్థాపన జరిగింది. ఇది 3వ రోజు ఈరోజు. అయితే ఈ యొక్క ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే నల్గొండ నగరంలో రోడ్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంట్ కానీ, కేబుల్ వెళ్ళి అడ్డంగా ఉన్న చెట్లు అన్నీ కూడా అధికారులతో సమన్వయం చేస్తూ ఏమైనా అడ్డం అన్నీ తీపిస్తూ రోడ్లను కూడా వేపిస్తూ కొత్తగా వేసి నిమజ్జనం రోజు నాటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో జరపడానికి మేము ఉత్సవ సమితి ద్వారా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ఆ రోజు నిమజ్జనం రోజు హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు వల్లభ చెరువు దగ్గర గంగాహారతి కార్యక్రమాన్ని నల్గొండ గణేష్ ఉత్సవ సమితి తరఫున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధికారులు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, మా కమిటీ అధ్యక్షుల వారు, మా కమిటీ సభ్యులందరూ కూడా, తర్వాత మాతలు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గంగాహారతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినాము. 9 రోజులు పూజ అనంతరం 10వ రోజు నిమజ్జన కార్యక్రమం నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఉత్సవ సమితి తరఫున కోరుచున్నాను. ఈరోజు నల్గొండ పట్టణంలోని వల్లభనేని చెరువు దగ్గర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు నల్గొండ పట్టణంలో 650 విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి నిమజ్జనానికి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సిందిగా నేను నల్గొండ జిల్లా ప్రజలను కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, మరి జిల్లా యంత్రాంగానికి కూడా మేము ఏవైతే ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయో వారు చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వారికి ఒకసారి గుర్తు చేసి వారు కూడా చెప్పినారు. మాకు వాటర్ లెవెల్ని కూడా కొంచెం పెంచుతామని చెప్పి ఇక్కడ కొంత క్లీనింగ్ చేసి సున్నం వేసే కార్యక్రమం, కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్తే వారు సానుకూలంగా స్పందించడం జరిగింది.